Welcome today to Telangana News Channel Corporation. We are going to give you the latest election updates. Let's take a look at the breaking news. నమస్కారం. నేను 51వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను. ఈ వార్డులో అభివృద్ధి కొరకు మేము కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎవరైతే లబ్ధిదారులు లేకుండా ఉన్నారో, ఏమేమి తక్కువడ్డాయో వారి అందరికీ కూడా లభించేటట్లు మేము ఒక నోట్ తయారు చేసుకుంటున్నాం. రేపు కాంగ్రెస్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం, మేయర్ పీఠాన్ని తీసుకోబోతున్నాం. కాబట్టి మా మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఎన్నైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరవేలేలా మేము నిర్ణయం తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి మేము ప్రజలకు హామీ ఇస్తూ ఈ ప్రజల్లోకి వెళ్తున్నాం సార్. ఇవన్నీ మా మేనిఫెస్టో చూస్తూ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు సక్సెస్ఫుల్గా సాగుతున్నాయి. వీటిని ఆదరించి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మా యొక్క ప్రార్థన. మరియు ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇందిరమ్మ గృహాలు కొన్ని శాంక్షన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు నిన్న సూచించారు మాకు. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళను వెరిఫికేషన్ చేసుకొని అభివృద్ధికి ఎవరికైతే లేవో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడైతే మేము రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల గురించి ఎక్కువగా తీసుకుంటున్నాం శ్రద్ధ. ఎటుపోయినా ఇటు ఈ ఆదర్శ్ నగర్కి సంబంధించి కానీ కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉన్న స్లమ్లో, ఈ స్లమ్లో ఉన్న వాళ్ళకి మన క్లీన్ సిటీ కింద నగరంలో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ రావడానికి మా మంత్రి గారితో, మా ఎమ్మెల్యే, మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారితో సాయం తీసుకొని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రేపు కాంగ్రెస్ పీఠం, మేయర్ పీఠం మేము దక్కించుకుంటున్నాం కాబట్టి నిధులు బాగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తామని చెప్పారు. ఆ నిధులతో దీన్ని సుందరీకరణ చేసి మా 66 డివిజన్లలో 51ని మంచి డివిజన్గా మేము చూపించుకుంటామండి. ఎస్ సార్, ఉన్నాయి. 98 నుంచి మాకు అనుభవం ఉంది సార్. 1998 నుంచి పనిచేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో. నగర కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసిన, ఎన్ఎస్యూలో పనిచేసిన, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అలాంటి అనుభవం ఉంది. ఇతర నాయకులతో కూడా మాకు అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మాకున్నటువంటి అనుబంధం మేరకు నిధులు తీసుకురావడానికి మాకు ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఈ హామీ ఇవ్వగలుగుతున్నాను సార్. చేసినా కానీ నా మాత్రంగా ఉన్నాయి సార్. ఇప్పుడు మీ కెమెరా అడ్డికి దిగిపోతే సగం రోడ్ 2.5 సంవత్సరం నుంచి పెండింగ్లో పెట్టారు సార్. వీళ్ళేంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆడడానికి ఆస్కారం ఎక్కడ ఉంది సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మిగతా బిట్ అని స్టార్ట్ అయింది సార్. 10 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు కదా. 10 ఏళ్ళ నుంచి చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ వచ్చినాక ఆపినారు దాన్ని. ఎలక్షన్ ముందు తీశారు, తర్వాత ఆగిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ₹1 ఇవ్వలేదంటారు. లేదు సార్, నిధులు ఉన్నాయి, నిధులు మంజూరు చేశారు కంపల్సరీ. అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఫండ్స్తోనే వర్క్ అయింది సార్. అది కూడా సగం వర్క్ అయింది. మేము వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణానికి మేము కృషి చేస్తాం. ఈ పెద్ద రోడ్ వేయడానికి కూడా మేము ఆలోచన చేస్తాం సార్. నెక్స్ట్ సార్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్లలో మంచి పాలన అందించింది. ఇక ముందు కూడా మంచి పథకాలతో వస్తుంది. మాకు పేదల పెన్నిదే కాంగ్రెస్ సార్. కాబట్టి మేము ఇచ్చిన హామీలు అన్నీ నిలబెట్టుకున్నాం. ఇక ముందు కూడా నెరవేరుస్తామని మేము మాటిస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో ఈ నగరాభివృద్ధి పెంచడానికి మేము శాయశక్తి కృషి చేస్తాం సార్.